హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సుప్రజా శ్రవణ్ రెడ్డి ఛానల్. మేమైతే మురుగేశ్వర్ టెంపుల్కి వచ్చాము. అదే అయ్యప్ప స్వామి వాళ్ళ అన్నదన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది, కాకపోతే ఎండ చాలా అంటే చాలా ఉందన్నమాట. మేము ఈ వీడియో ఇప్పుడు కాదు, ప్రీవియస్ నేను అప్లోడ్ చేయడానికి లేట్ అయిపోయింది, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి దీనికి లేట్ అయిపోయింది. అందుకే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి చేస్తున్నాను అనమాట. మురుగన్ టెంపుల్ అయితే బాగుందన్నమాట. మేము మా కొలీగ్స్, ప్రీవియస్ కొలీగ్స్ అందరం కలిసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ కరింగన్ మాల తీసుకున్నాము. ఒకటి 1000 ఉంది, 2000 ఉంది, 5000 ఉంది. టోటల్ బిల్ అయితే మా వాళ్ళు ఒక 15,000 వరకు బిల్ చేశారు. టెంపుల్ లోపలికి దర్శనానికి వెళ్ళాము. కొంచెం మ్యాక్సిమం నేనైతే ట్రై చేశాను వీడియో తీయడానికి. అన్నీ శివుంది, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ దేవుళ్ళు ఉన్నారు. నాకైతే ఆ పేర్లు కూడా తెలియదు అనమాట. అసలు నేను ఎప్పుడు చూడలేదు. తమిళనాడు కదా, అక్కడ మొత్తం మనతో కంపేర్ చేస్తే వాళ్ళ దగ్గర అయితే చాలా అంటే చాలా టెంపుల్స్ ఉంటాయి. అసలు అన్నీ కూడా చాలా బాగుంటాయి. అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము ఏదైతే మా ట్రిప్లో ప్లాన్డ్గా ఏదైతే ఇంకో ప్లేస్ ఉందో అది ఇంకా ఫైనల్ ప్లేస్ అనమాట. అక్కడ నుంచి వెళ్ళి అక్కడ మేము అందరం ఫ్రెష్ అయిపోయి మేము తీసుకున్న రూమ్స్ అవి. ఆ రూమ్స్ కూడా చాలా నీట్గా, ఓన్లీ సపరేట్ అనమాట గర్ల్స్కి. అండ్ మన పేరెంట్స్తో వచ్చిన, ఫ్రెండ్స్తో వచ్చిన, ఎవరితో వచ్చినా సరే గర్ల్స్కి సపరేట్, బాయ్స్కి సపరేట్ ఉంటాయన్నమాట. అలానే పెట్టారు. అది కూడా 2 షేరింగ్ అండ్ 3 షేరింగ్. డీటెయిల్స్ అన్ని మేమైతే ఆన్లైన్లోనే బుక్ చేసుకొని ఉంటే ఒకరు ఈచ్ రూము 1800 రూపీస్ వరకు పడింది. ఆ నుంచి ఇక మాది మేము వచ్చింది ఎక్కడికి అని చూస్తున్నారా, ఈషా ఫౌండేషన్ కానీ. ఈషా ఫౌండేషన్ నాకైతే ఎంత అంటే అంత బాగా నచ్చింది. అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఎంత బాగుందో అసలు. అక్కడ ఇండియన్స్ కంటే ఎక్కువ అక్కడైతే ఫారినర్సే ఉన్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ, ఎవరికి వాళ్ళు యోగా చేయడం, మెడిటేషన్ చేయడము. ఎంత బాగుంది. మేము నైటే ఇక్కడికి రీచ్ అయిపోయామన్నమాట, ఈషాకి. నైట్ దూరం నుంచి చూసి నాకు చాలా చిన్నగా అనిపించింది. ఈ రోజు దగ్గరికి వెళ్ళి చూసి మాత్రం చాలా పెద్దగా, అసలు చాలా బాగుంది అసలు. మీరెవరైనా ఎప్పుడైనా ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే, మీరు ఒకవేళ ఇది చూడకపోయి ఉంటే ఈషా అయితే మీరు ప్లాన్ చేసుకోండి పక్కాగా. నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే మీకు ఇంతగానం చెప్తున్నాను. నేను ఇంకొకసారి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా నేనైతే ఈషా ఫౌండేషన్ నో అని చెప్పలేను, ఎందుకంటే నాకు అంత నచ్చింది అది. ఆదియోగి సూపర్ ఉంది. కానీ మేము ఒకటి మిస్ అయిపోయాము అందులో. ముందు రోజే రీచ్ అయ్యాము, బట్ కొంచెం లేట్గా రీచ్ అయ్యేసరికి అక్కడ లైవ్ మ్యూజిక్ ఉంటుంది అనమాట. లేజర్ షో ఉంటుంది. ఆ లేజర్ షో అనేది మిస్ అయిపోయినాము. బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కా అయితే ప్లాన్ చేసుకొని ముందే రీచ్ అయ్యేలాగా ఆన్ టైంకి వచ్చేస్తామన్నమాట. ఇంకా అక్కడికి వచ్చి మేము కూడా యోగా చేసాము. లోపల మంత్రాలు అవి ఉంటాయి కదా, అవి చదువుతూ ఉండేవాళ్ళు అనమాట. అక్కడ కూర్చొని కొంచెం సేపు మేము కూడా యోగా చేసుకున్నాము. ఫొటోస్, వీడియోస్ అండ్ రీల్స్ అన్నీ అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై చేసాము. నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్. ఇంకా నేను ఆ లేజర్ షో కూడా చూస్తే నాకు కొంచెం బాగా అనిపించేది. ఇంకా ఈరోజు మేము యాక్చువల్గా గ్యాంగ్ వచ్చాము, బట్ మేమైతే కొందరం బస్ బుక్ చేసుకొని ఉండే, కొందరు ఫ్లైట్ బుక్ చేసుకొని ఉండే. సో మేము తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా మేము ఫాస్ట్ చూసుకొని రిటర్న్ అయితే అయ్యాము. ఇక్కడ ఎడ్ల బండితో ట్రావెలింగ్ ఉంది, టైర్లతో కూర్చొని వెళ్ళాలన్నమాట. అది కూడా చేసాము. అవి తీసుకొని వెళ్తాయి. ఇటు ఒక 4 to 5 మెంబర్స్, అటు సైడ్ ఒక 4 to 5 మెంబర్స్ కూర్చోవచ్చు. ఇక్కడ ఎంట్రీలో శివుడిది ఇలా ఉంది. అందరు అక్కడ ఫోటోస్